హాయ్ అండి. మన హెయిర్ పెరగడానికి మనము ఏవేవో కెమికల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో నేను ఈరోజు అయితే న్యాచురల్ టిప్ తోటి మీ ముందుకు వచ్చానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్నమాట. 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే మీ హెయిర్ వద్దన్నా కానీ చాలా లాంగ్గా తయారవుతుందన్నమాట. చూడండి, నేనైతే 1 మంత్ కోసం ఒకటేసారి చేసుకుంటున్నాను. అందుకోసమే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాను అన్నమాట. మీరు దీన్ని ఒకటేసారి ప్రిపేర్ చేసుకోవాలా అంటే అట్లా కూడా అవసరం లేదండి. మీరు ఎప్పుడు యూజ్ చేస్తారో అప్పుడు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని వెంటనే యూజ్ చేయొచ్చు అన్నమాట. సో చూడండి, ఇప్పుడైతే దీన్ని ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ముందుగా మనము ఆయిల్ని అయితే ఇట్లా గ్యాస్ పైన పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం హీట్ అయిన తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ని అయితే అందులో వేసేసుకోవాలి. చూడండి, పొగలు వస్తున్నాయి కదండి పెట్టిన వెంటనే. కొంచెం స్టవ్ ఈ గ్యాస్ ఉంది కదండి, సో ఈ మంటనైతే కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకనంటే లోపల మంట వచ్చేస్తుంది అన్నమాట, ఆయిల్ మొత్తం కాలిపోతుంది. సో దానికోసం అని చెప్పేసి ఈ గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది కదా. సో తర్వాత మనము మెంతులను అయితే వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ అన్నమాట. నేను ఒక 3 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటా ఒకటేసారి 1 మంత్ వద్దు అని అంటే ఒక ఫ్లవర్, ఒక 2 ఆకులు అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఈ ఆకులను అయితే ఇలా తుంచుకొని వేసేసుకోవాలన్నమాట. చూసారు కదండి, సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, పాల మురుగలాగా వస్తుంది కదా. కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటిదంటే ఇది తొందరగా, అంటే ఫ్లేమ్ గ్యాస్ అనేది ఎక్కువగా పెడితే తొందరగా మాడిపోతుంది. సో ఇలా మనం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే, మనం మెంతులు అయితే వేసుకున్నాం కదండి, ఆ మెంతులు అనేటివి చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే తొందరగా మాడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకులు, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వీటిలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ మనకు నూనెలో ఏమంటారు పోతాయి అన్నమాట. వీటిలో ఉన్న విటమిన్స్ అన్నీ నూనెలో కలిసిపోతాయి. చూడండి, పాల నురగలు కూడా తగ్గిపోతున్నాయి కదండి. సో మొత్తానికి తగ్గిపోతాయి. మనకు ఈ ఆకు, ఫ్లవర్ అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నురగలు అనేటివి మొత్తానికి తగ్గిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటిదంటే అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. అందులో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు నూనె అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, ఇలా గనక పొగలు వస్తే ఆయిల్ అనేది మనకు ప్రిపేర్ అయిపోయినట్టు. ఓకేనా? చూసారు కదండి, ఫ్లవర్స్ అయితే ఎంచక్కగా ఫ్రై అయిపోయాయో. ఇంకొంచెం ఒక్క 2 మినిట్స్ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. తర్వాత నేను మీకు ఆయిల్ కూడా చూపిస్తాను. ఈ పొగల్లో చూపిస్తే అంత క్లారిటీగా అయితే కనిపించడం లేదండి. ఒక్క 2 మినిట్స్ తర్వాత అయితే క్లియర్గా చూపించవచ్చు. ఇది
ఇంకొక విషయం అండి, మనం ఎప్పుడు కానీ ఆయిల్ పెట్టినప్పుడు ముందుగా ఇక్కడైతే ఆఫ్ చేయొద్దు. ఎందుకంటే మనం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టామంటే ఈ మంట అనేది ఆయిల్ని ఇట్లా అందుకొని అందులో మంటలు వేస్తుంది అన్నమాట. సో మనం ముందుకు వచ్చేసి మొద్దు పైన ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూడండి పొగలు కూడా తగ్గిపోతున్నాయి కదండి. నేనైతే ముందు అక్కడ బంద్ చేశాను, ఇగో తర్వాత వచ్చేసి ఇక్కడ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారు కదా. నేను ఈ ఒక్క టిప్ మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. తొందరపడి ఇక్కడ కనుక ఆఫ్ చేసారనుకోండి మంటలు అనేటివి మన గిన్నెలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. చూడండి ఇప్పుడే దించేసాను. కాసేపు అయితే ఈ పొగలన్నీ పోతాయి అన్నమాట. చూసారు కదండి. ఇప్పుడైతే అంత పొగలేం లేవన్నమాట. చూసారు కదండి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూడండి ఆకులు అయితే చూసారు కదండి. మనం టచ్ చేస్తే ఆకులు ఈ విధంగా పిండి వచ్చేసాయంటే మనకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీలో రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడైతే మనము ఈ ఆయిల్ని వడగట్టేసుకుందాము. వడగట్టుకొని మన డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఈజీగా. చూడండి మనకు ఆకులు మెంతులు అన్నీ కూడా ఇందులోకి వచ్చేసాయి అన్నమాట. ఇంకొద్దిగా ఆయిల్ వెళ్తుంది అందులో నుంచి. చూసారు కదండి. మీకు ఈ డిఫరెంట్ అనేది కనిపించాలని చెప్పేసి నేనైతే డైరెక్ట్ డబ్బాలో కాకుండా ఇలా గిన్నెలో తీసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి ఆయిల్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో, కలర్ అయితే ఎలా మారిపోయిందో చూడండి. ఈ ఆయిల్ని కనుక మీరు యూజ్ చేశారంటే మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా అంటే చాలా వరకు తగ్గిపోతుందండి. మళ్ళీ హెయిర్స్ లాంగ్ అవ్వడము, థిక్గా అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. మనకు చిన్న చిన్న హెయిర్స్ అనేటివి ఉంటాయి కదండి, అవైతే తొందరగా పెరుగుతాయి అన్నమాట. నిజంగా నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇదైతే 1 మంత్ మీరు ఇలా యూజ్ చేయండి. ఒక్క 1 మంత్లో మీ హెయిర్ అనేది మీరు వద్దన్నా కానీ పెరుగుతూనే ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి నేనైతే అదే డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అన్నమాట. చూసారు కదండి ఈ విధంగా మనము డబ్బాలో ఆయిల్ని అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. 1 మంత్ వరకు అయితే ఈజీగా ఉంటుందండి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలని అంటే మనం రెగ్యులర్ ఆయిల్ ఎలా అయితే యూజ్ చేస్తామో అదే విధంగా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో అయితే నేను అన్ని న్యాచురల్లీ యూజ్ చేశాను. ఏది కూడా మెడిసిన్ నుంచి అయితే తీసుకొచ్చింది అయితే ఏం లేదండి. సో అన్నీ కూడా మన చుట్టుపక్కల దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే నేనైతే ప్రిపేర్ చేశాను. దీనివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అయితే ఏమి ఉండవండి. ఓకేనా. దీన్ని అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ హెయిర్ అనేది చాలా గ్రో అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.